సున్నీ షియాలు కాకుండా సూఫీ, అహ్మదియా, ఇబాదీ, వహాబీ లాంటి వర్గాలు కూడా ఇస్లాంలో ఉన్నాయి. దర్గాలు, ఖవ్వాలీలు సుఫియాయిజంలో భాగం. ప్రేమతో అల్లాను చేరుకోవచ్చని సుఫీలు నమ్ముతారు. ఇబాదీలు ఒమన్లో మెజారిటీ వర్గం. ఇస్లాంను అత్యంత కఠినమైన ప్రాచీనమైన విధానంలో అనుసరించాలని వహదీలు కోరుకుంటారు. సున్నీలు, షియాలు ఇద్దరు మహమ్మద్, అహ్మద్, ముస్తఫా లాంటి పేర్లను పెట్టుకుంటారు. కానీ షియా వర్గానికి చెందిన వారు 12 మంది ఇమాంల పేర్లను, వారి కుటుంబ సభ్యుల పేర్లను పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అలీ, హుస్సేన్, జాఫర్, రిజా, నకీ, ఫాతిమా, జైనాబ్ మొదలైన పేర్లు షియా ముస్లింలలో ఎక్కువగా ఉంటాయి. సయ్యద్ అనే పేర్లు ఇరు వర్గాల వారు పెట్టుకుంటారు. అయితే షియాల్లో సయ్యద్ అనే పేరుకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. నక్వీ, రిజ్వీ, అలాగే జైదీ అనేవి షియా ఉపవర్గాలను లేదా ఇమాంల వంశ క్రమాన్ని సూచిస్తాయి. అలాగే సున్నీలు మహమ్మద్ ప్రవక్త పేరుతో పాటు ఆయన ప్రధాన అనుచరులైన అబూబకర్, ఉమర్, ఉస్మాన్ల పేర్లను కూడా పెట్టుకుంటారు. సిద్దుకి, ఫారూకి, ఉస్మాని అనేవి వరుసగా అబూబకర్ సిద్దికి, ఉమర్ ఫారూక్, ఉస్మాన్ గనీల వంశం లేదా వారిని అనుసరించేవారు అని సూచిస్తుంది. ఇవి సున్నీల్లో మాత్రమే కనిపిస్తాయి. ఆయిషా, అబ్దుల్ రెహమాన్ తదితర పేర్లు సున్నీల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఆయిషా అనేది మహమ్మద్ ప్రవక్త భార్య పేరు. ఈ పేరును షియాలు సాధారణంగా పెట్టుకోరు. ఇదనమాట సున్నీలకు షియాలకు ఉన్న తేడా.